హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష నవంబర్ 23వ తేదీన జరగబోతుంది. మొత్తం 2322 ఉద్యోగాలను ఈ పరీక్ష ద్వారా భర్తీ చేయడం అయితే జరుగుతుంది. ఒకే ఒక్క పరీక్ష, ఇందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సెలక్షన్ అయితే పూర్తి చేస్తారు. మరి ఈ పోస్టులకు ప్రిపేర్ అయ్యే వారికి ఉపయోగపడే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే మీ చేత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. వీడియోను కంప్లీట్గా చూసిన తర్వాత ఇందులో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోను తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా ప్రాక్టీస్ చేసే విధంగా సపోర్ట్ అయితే చేయండి. వీడియోస్ ఉపయోగపడుతున్నాయి అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో ఈ పోస్టులకు ప్రిపరేషన్కి ఉపయోగపడే విధంగా మంచి టెస్ట్ సిరీస్ మరియు మోడల్ పేపర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. చాలా తక్కువ ఫీజుతోనే వీటిని మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. వీటిని ప్రాక్టీస్ చేయడం వల్ల 23వ తేదీన మీరు ఎగ్జామ్ అనేది చాలా బాగా రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే పరీక్షలో ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కోర్సులు అనేవి ఇతర నర్సింగ్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్న వాటికి కూడా ఉపయోగపడతాయి. మరి ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూద్దాం. కోర్సులు కావాలి అంటే యాప్ని డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ కోర్సులు అయితే కనిపిస్తాయి. యాప్లో బై చేసి యాప్లో ప్రాక్టీస్ చేసుకోండి. కోర్సు తీసుకోవడంలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అందులో జాయిన్ అయ్యి గ్రూప్ అడ్మిన్కి మెసేజ్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఈరోజు మొదటి ప్రశ్న అయితే చూద్దాం. ఇక్కడ మీకు ప్రశ్నలు అయితే డిస్ప్లే చేయడం జరుగుతుంది, అలాగే ఆన్సర్స్ కూడా డిస్ప్లే చేస్తాము. మీరే చదవాలి, మీరే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకి కూడా దాదాపుగా 1 నిమిషం సమయం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామ్లో కూడా మీకు ప్రతి ప్రశ్నకి కూడా 1 నిమిషం వరకు కూడా సమయం అయితే ఉంటుంది. సో అలాంటి ఫీలింగే మీరు ఈ యొక్క వీడియో చూస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు కలుగుతుందని భావిస్తున్నాను. మొదటి ప్రశ్న అయితే డిస్ప్లే చేయడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇది. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ, బి, సి, డి అయితే ఇచ్చారు. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని మీరు గెస్ చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం అయితే ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీరైతే చూడొచ్చు. ఇప్పుడు తర్వాత ప్రశ్న, రెండవ ప్రశ్న ఇది. ఈ రెండవ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా మీకు డిస్ప్లే చేశాము. రెండవ ప్రశ్న చదవండి. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇది చిన్న ప్రశ్నే కనుక ఇలాంటి ప్రశ్నలకి తొందరగా మీరు ఆన్సర్స్ అయితే చేయండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి అవుతుంది. క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకైతే ఇప్పుడు డిస్ప్లే చేశాము. ఇప్పుడు మూడవ ప్రశ్న, ఇది థర్డ్ క్వశ్చన్. ఫోర్ ఆప్షన్స్ అయితే చూద్దాం. ఇది ఆప్షన్ ఏ, అలాగే ఆప్షన్ బి, సి, డి కూడా ఇవ్వడం అయితే జరిగింది.
ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం మీరు గుర్తించండి. ప్రశ్నతో పాటు 4 ఆప్షన్స్ కూడా మీకిప్పుడు స్క్రీన్ మీద డిస్‌ప్లే చేశాము. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి. ఎక్స్‌ప్లనేషన్ కూడా మనమైతే ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడు మరొక ప్రశ్న అయితే చూద్దాము. 5వ ప్రశ్న మరియు 5వ ప్రశ్నకు సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేశాము. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అయితే ఇప్పుడు చూడండి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే ఇక్కడ చదువుకోవచ్చు. ఇప్పుడు 5వ ప్రశ్న. 5వ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ ఏ అవుతుంది. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరిక్కడ చదువుకోవచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూద్దాము. ఇది 6వ ప్రశ్న. ఈ 6వ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా మీకైతే ఇప్పుడు డిస్‌ప్లే చేశాము. ఈ ప్రశ్నకు సరైన సమాధానం కూడా ఇప్పుడైతే మీకు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటే క్లియర్ సొల్యూషన్ లేదా ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇక్కడ ఇచ్చాం, చదువుకోవచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న అయితే చూద్దాము. 7వ ప్రశ్న. 7వ ప్రశ్నకు సంబంధించిన 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగినది. వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ అయితే మీరిప్పుడు చూడండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఇప్పుడు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి. ఎందుకు అంటే సొల్యూషన్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది.
ఇప్పుడు 8వ ప్రశ్న. 8వ ప్రశ్నతో పాటు 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేశాము. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం మీరిప్పుడు గుర్తించాల్సి ఉంటుంది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ అయితే మీరిప్పుడు గెస్ చేయండి. సరైన సమాధానం ఆప్షన్ సి. ఎక్స్‌ప్లనేషన్ కూడా అయితే ఇక్కడ మీకు ఇచ్చాం చూడండి. ఇప్పుడు 9వ ప్రశ్న. 9వ ప్రశ్నతో పాటు 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగినది. వీటిల్లో కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు గుర్తించండి. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి అవుతుంది. ఇప్పుడు 10వ ప్రశ్న. దీనికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరు చదువుకోవచ్చు. 10వ ప్రశ్న అయితే ఇప్పుడు మనం డిస్‌ప్లే చేస్తున్నాము. ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఇప్పుడు మీరు గమనించండి. ఫోర్ ఆప్షన్స్ కూడా ఇచ్చాము. కరెక్ట్ ఆన్సర్ అనేది ఇప్పుడు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే చదువుకోవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. తర్వాత ప్రశ్న. ఇది 11వ ప్రశ్న. 11వ ప్రశ్నతో పాటు 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానం అయితే గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే కరెక్ట్ ఆన్సర్ డిస్‌ప్లే చేస్తున్నాము. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరైతే ఇక్కడ చదువుకోవచ్చు. ఇప్పుడు 12వ ప్రశ్న. 12వ ప్రశ్నతో పాటుగా 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగినది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి ఇవి. ఇప్పుడు ఆప్షన్ డి కూడా చూపిస్తున్నాము.
కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్‌ప్లనేషన్ కూడా ఈ విధంగా ఉంది. ఇప్పుడు 13వ ప్రశ్న. 13వ ప్రశ్నతో పాటుగా 4 ఆప్షన్స్ అయితే మీరిక్కడ గమనించవచ్చు. ఆప్షన్ ఏ, బి, సి, డి అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి. క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఇప్పుడు 14వ ప్రశ్న. ఆప్షన్ ఏ, బి, సి, డి కూడా మీకు ఇక్కడైతే మేము డిస్‌ప్లే చేయడం జరిగినది. కరెక్ట్ ఆన్సర్ అయితే ఇప్పుడు డిస్‌ప్లే చేస్తున్నాము. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ సి. ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇక్కడి నుంచి మీరు చదువుకోవచ్చు. తర్వాత ప్రశ్న అయితే ఇప్పుడు చూద్దాము. ఇది 15వ ప్రశ్న. దీనికి సంబంధించినటువంటి 4 ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. ఆప్షన్ ఏ, బి, సి, డి అనేవి ఇక్కడ ఇచ్చాము. చిన్న ప్రశ్నే కాబట్టి త్వరగా కంప్లీట్ చేయొచ్చు. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏతో పాటు ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 16వ ప్రశ్న. 4 ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేశాము. చదవండి. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి. ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇక్కడైతే ఇచ్చాము చూడండి. ఇప్పుడు 17వ ప్రశ్న. దీనికి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా డిస్‌ప్లే చేయడం జరిగింది.
ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం అయితే ఇప్పుడు చూపిస్తున్నాము. కరెక్ట్ ఆన్సర్ అనేది చూస్ చేసుకోండి. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. సొల్యూషన్ కూడా ఇవ్వడం జరిగింది, చదువుకోవచ్చు. 18వ ప్రశ్న అయితే డిస్ప్లే చేస్తున్నాము. ఫోర్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చిన్న ప్రశ్నే. ఇలాంటి ప్రశ్నలకు మీరు ఎగ్జామ్లో త్వరగా ఆన్సర్ చేయగలిగితే డిఫికల్ట్గా ఉండే ప్రశ్నలకు ఎక్కువ సమయం మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎగ్జామ్ హాల్లో అన్ని ప్రశ్నలకి కూడా మీరు అటెంప్ట్ చేయాలి, ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ కూడా లేవు. తెలిసిన ప్రశ్నకి ఒకవేళ చేయలేకపోతున్నాం అనే ప్రశ్నకి కూడా ఆన్సర్ అయితే పెట్టండి. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ. సొల్యూషన్ కూడా ఇచ్చాము, చదువుకోవచ్చు. 19th క్వశ్చన్ అయితే ఇప్పుడు చూద్దాం. 19th క్వశ్చన్తో పాటుగా ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేయడం అయితే జరిగింది. ఇలా ఉన్నాయి ఆప్షన్స్. ఫోర్ ఆప్షన్స్ అయితే ఇలా ఉన్నాయి. ప్రశ్న అయితే మీరు చదవండి. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాము. కరెక్ట్ ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి. ఎక్స్ప్లెనేషన్ కూడా అయితే ఇక్కడ మీరు చదువుకోవచ్చు. తర్వాత ప్రశ్న, ఇది 24వ ప్రశ్న కాదు, 20వ ప్రశ్న. ఫోర్ ఆప్షన్స్ కూడా డిస్ప్లే చేయడం జరిగింది. ఈ ప్రశ్నకు కరెక్ట్ ఆన్సర్ అయితే గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తున్నాము. ఈ ప్రశ్నకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ ఏ. ఎక్స్ప్లెనేషన్ కూడా మీరు ఇక్కడి నుంచి చదువుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయించడం జరిగింది. మరి ఈ 20 క్వశ్చన్స్లో మీరు ఎన్నింటికి కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారనేది తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. చాలామంది కామెంట్ చేసి తాము ఇన్ని కరెక్ట్ ఆన్సర్స్ అయితే చేశామని మాకు చెప్తూ ఉన్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మా వీడియోస్ అనేవి మీకు ఉపయోగపడుతున్నాయంటే. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అయితే తీసుకొస్తాను, వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మీరు మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ మోడల్ పేపర్స్ తీసుకోవాలి అనుకుంటున్నట్లయితే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అందులో కోర్స్ తీసుకోండి. మీకు కోర్సు పర్చేజ్ చేయడం రాకపోయినా, లేకపోతే కోర్సు పర్చేజ్ చేయడానికి ఏమైనా డౌట్స్ ఉన్నా ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చా,
క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అందులో ఉన్నటువంటి గ్రూప్ అడ్మిన్కి మీరు మెసేజ్ అయితే చేయండి. అంటే గ్రూప్లో జాయిన్ అయ్యి మెసేజ్ చేస్తే మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.